ఇండ్ల దొంగలు, బండ్ల దొంగలు, గుళ్ళ దొంగలు, బట్టల దొంగలు, బంగారం దొంగలు, తిండి దొంగలు, మందు దొంగలు, చెప్పుల దొంగలు, పర్సుల దొంగలు, కరెంటు వైర్ల దొంగలు, బావుల కాడ మోటార్ల దొంగలు. ఓ ఇట్లా తీరొక్క తీర్లుంటారబ్బా. ఎదురుగా ఎన్ని కనబడ్డా వాళ్ళకి కావాల్సినవి మాత్రమే తీసుకుంటారు కొందరు. ఇంకోటి ముట్టుకోరుగాక ముట్టుకోరు. దొంగతనంలో సుతా స్పెషాలిటీ చూపిస్తారన్నట్టు. మరి గీడేం చేసిండ్రంటే ఈడేమున్నాయో ఆడేమున్నాయో పుణుకులాడు, బస్తాలేసుడు. ఓజన్ బగ్గనే ఉన్నట్టుంది, మోసుడైతలేదు అన్నతోటి. మనోడు పుస్తకాల దొంగ. జగిత్యాల షాన్ రోజుల సంది గీ కాలేజీల వొయ్యిలు పోతున్నాయట. ఇంటికి పోతప్పుడు ఆష్టమైనయే తీసుకుపోయి కడమై కాలేజీలనే పెడతారు. అర్రే కంప్యూటర్లు ఇలువైన వస్తువులు ఇడిచిపెట్టి పుస్తకాలు మాయమవుడేందని సీక్రెట్ కెమెరాలు పెడితే గీ భాగోతం బయట పడ్డది. నిన్న పగటిలి 10 గంటలకే డ్యూటీకి ఎక్కి ఊడ్చుకపోయిండు. నిన్న హాలిడే కావడంతో మేము రాసుకున్న బుక్స్ ఇక్కడ పెట్టుకోవడంతో దొంగలు వచ్చి వాటిని ఎత్తుకెళ్ళిపోయారు. డోర్స్ కూడా సరిగ్గా లేవు. ఆ డోర్స్ ఓపెన్ చేయడం ఉండడం వల్ల దొంగ ఈజీగా లోపలికి వచ్చి మా టెక్స్ట్ బుక్స్, మా నోట్ బుక్స్ అవన్నీ తీసుకెళ్లారు. కాలేజీకి పారి కూడా లేదట, క్లాస్ రూమ్లకు తలుపులు చక్కగా లేవట. కాలేజ్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దొంగను పట్టేసే పనులున్నరిగా. ఇవన్నీ కొంటపోయి చిత్తు కాగితాల కింద అమ్మేస్తుండో లేకుంటే సెకండ్ హ్యాండ్ కింద బేరం పెడుతుండో గాని మొదలైతే కాలేజీలకి ఇంత అలకగా జొర్రకుండా జాగ్రత్తలు తీసుకోండి సార్లు. అన్న దొరికితే మాత్రం మనోళ్ళ హోంవర్క్ అంతా చెప్పిర్రి సార్లు. దెబ్బకు మల్లో పారి టెన్కాల రాకుండా అవుతాడు. ఇగిటు చూడుండ్రి, ముగ్గురు పోరలు బండ్ల మీద వచ్చి బంగ్లాలు కట్టే కాడ వైర్లు అవోటి ఇవోటి ఎత్తుకపోయినరు. ఇదంతా సీక్రెట్ కెమెరాల రికార్డ్ అయింది. జగిత్యాల చిత్రమైనోళ్ళు మోపైర్రేంద్ర నాయనా.